ఈసారి మనం గెలుస్తున్నాం. ఈసారి మనం గెలుపు కూడా ఇంత నిజంగా ఈసారి మనము. కాబట్టి గెలుపుకి ఏం కావాలి అనే దానికి ఒకటే సమాధానం. ఇంతవరకు ఏం జరిగిందో జరగకూడదు, అంతేనా? ఇంతవరకు ఏం జరిగింది? हमारे पूरे వాడు బీజేపీ కిచ్చుకోయే అంటారు, అరవై తిరుగుతుంది అంటే దాని అర్థమైందంటే నేను వేరే పార్టీకి అయ్యా బాగుంది, విజయ్కి ఇస్తున్నావా లేదా అనేది ముఖ్యం. ఇంటికి అందరూ వెళ్ళి తిరిగి అస్సలు మొత్తం ఎన్ని ఓట్లు ఉన్నాయో అందరూ ఆ రోజు పోలింగ్ బూత్కి రావాలి, వాళ్ళు ఓట్లు వేయాలి. అది రావాలంటే ముందు జోష్ మీద ఉండాలి. మీరు జోష్గా తిరిగితే ఓటర్లకి జోష్ వస్తుంది. అమ్మాయి సార్ ఖచ్చితంగా నింపుతాం. నేను చేసేది నేను చేస్తాను, గ్రౌండ్ లెవెల్లో మీరు చేసేది మీరు చేయాలి. ఎందుకంటే నేను గ్రౌండ్ లెవెల్లో మీ లెవెల్లో పనిచేయలేను. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక దాయిత్వం ఉంటుంది, అర్థమైనా? కాబట్టి మీరందరూ ఈసారి మీ పోలింగ్ బూత్లలో రెండు ముఖ్యమైన పనులు. ఒకటి, ఎట్టి పరిస్థితుల్లో అందరితో లేపించాలి, ఓట్లు వేయించాలి. రెండోది, రిగ్గింగ్ జరగనీయకుండా అక్కడ ఏదన్నా కనుక సమస్య ఉంటే కనుక కొన్ని నంబర్లు పంపించేస్తాం అందరికీ. ఆయా ఏరియాలన్నా ఒక టీంని పెడతాం. ఏ మాత్రం రిగ్గింగ్ జరుగుతుందన్నా కూడా ఇమీడియట్గా అక్కడ రిగ్గింగ్ ఫోటో తీసి టెక్స్ట్ చేసి పంపించేసేసి వెంటనే వస్తాం. నేను వస్తాను, ఇంకొక టీంని పెడతానని వచ్చేస్తాను. కానీ ఈసారి మీరు ఎంత ఫాస్ట్గా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే 10-15 నిమిషాలు అక్కడ ఉండటానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఈసారి నమ్మాలి, నేను మీతో ఉన్నా, ఇది గెలుచుకొని పోతున్నాం మనం. అర్థమైందా? డిసైడ్ జూన్ 4కి మన రిజల్ట్ గెలిచింది మనం వినాలే. జూన్ 5కి జైత్ర యాత్ర చేయాలి. ఫోన్ నంబర్ హాట్ లైన్స్ వేరే దిద్దాం. అది ఎలక్షన్ కమిషన్కి ఉన్నా కూడా దానికి సంబంధం లేకుండా హాట్ లైన్లు మనం దిద్దాం. కాల్ సెంటర్ లాగా 20-30 నంబర్లు పెడతాం. ఫోన్ చేయగానే కూడా ఒక టక్క ఎదుగుతుంటాడు, రాసుకుంటూనే ఉంటాడు. మా వారికి ఇన్ఫర్మేషన్ పెట్రోలింగ్ మేము ఎక్కడ తిరుగుతాం మాకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తాం. నేను దగ్గరలో ఉంటే నేను వస్తా, లేకపోతే 200 మీటర్స్లో టెంట్ ఉంటుంది కదా, ఆడ 15 మందిని పెడతాం. అర్థమైందా? ఫోన్ చేయగానే అక్కడ వాళ్ళు వచ్చేస్తారు. ఈసారి ఎంతమంది యూట్యూబర్స్ ఉన్నారో యూట్యూబర్స్ అందరికీ ఒక విన్నపం. నేను సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇండియాకి అప్లై చేసుకుంటే వాళ్ళు ఒకటే అన్నారు, ఎంతమంది యూట్యూబర్స్కి మేము పర్మిషన్ ఇస్తాము, మీరు వచ్చి ఎలక్షన్ కమిషన్ అప్లికేషన్ పెట్టుకోండి అన్నారు. పెట్టుకోండి, అందరు యూట్యూబర్స్ పెట్టుకోండి, అందరు ప్రెస్ మీడియా వాళ్ళు పెట్టుకోండి. పర్మిషన్ మీ హక్కు, మీకు ఇవ్వాలి. రాజ్యాంగం 5 మీద నడుస్తుంది, అందులో ప్రెస్ ఒకటి, మీకు హక్కు ఉంది. ఇప్పటి నుంచి అప్లై చేసుకోండి. నాకు ఎలక్షన్ కమిషన్ ఆ పర్మిషన్ ఇచ్చింది. మీరు అప్లై చేసుకోండి. అసలు మొత్తం మైనారిటీ బూతుల దగ్గర పెట్టుకొని నిలబడండి. అర్థమైందా? ఈసారి ఏం జరుగుతుందో ఈ యూట్యూబర్స్ అందరూ బయటికి తీసుకొచ్చిందంటే మీరు ఒక చరిత్ర సృష్టిస్తారు. ఎంత కష్టమైందా? అర్థమైందా? అందరు యూట్యూబర్స్ ప్రెస్ అందరు ఉంటారు. ఈసారి బిందాస్గా అందరినీ తెప్పించాలి, ఓట్ చేయించాలి. ఏం ప్రాబ్లం ఉన్నా కూడా హాట్ లైన్ నంబర్స్ సప్లై చేస్తాం. మా ఫోన్ యూట్యూబర్లు ఇంకేం కథం దుకాణం బంద్ సార్. ఓకేనా? బయలుదేరినా నేనైతే మరి ఇంకా एक अच्छी खबर है। पहली बार 40 सालों में अकबरुद्दीन भी आज जाकर नॉमिनेशन फाइल करा। अभी बात ये है कि डर लग गया उनको, दोनों में कोई एक निकल गया तो एक भी ठहर सकता है। और दूसरी बात ये है कि जिस प्रकार से यहाँ पे हमारा यानी कि सारे भाजपा के प्रिय मतदाताओं का जोश और मोदी भाई का अपना
अपने साथ का जो शक्ति है, जिस वायु वेग से हम निकल रहे हैं, तो उनको बाहर, असदुद्दीन को बाहर जाकर लगता है कैंपेन करने में दिक्कत हो रही है, गढ़ छोड़ नहीं पा रहे। समझ में आ गया? अब जीत पक्की है। अच्छा सुनिए, जीत पक्की है, लेकिन फिर भी परीक्षा लिखना है। मई 13 तारीख को ये मत समझना जीत हो गया है ऑलरेडी, तो घर पे सोना नहीं, हॉलिडे में जाना नहीं। समझ में आ गया? समझ में आ गया? मई 13 तारीख को यानी मई 13 को सबको अपने अपने घर से निकलना है, वोट का त्योहार मनाना है, अपना वोट भाजपा को डालना है और इस कमल को डालना, इस जीत को पक्की करना है। और इसी प्रकार से एक बढ़िया जुलूस जयत्र यात्रा निकालेंगे जून 5 तारीख को। भारतीय जनता पार्टी। रमेश पानी दे गौतम बोतल। यमन भाई भी आना देखो।
Impressed by you. We are very impressed with you. Your work, your excellent work. You have not seen work like this. Hello, check. Hello, 1, 2, 3, check mic testing. అంటే ఇక్కడ కంపెనీలోకి వస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్ ఎవరికన్నా ఉండదు.